నీ వ్యక్తిగత వాక్య ధ్యానంలో దేవుడు ఇది నీ జీవితమునకు సంబంధించినది అన్న ఒక వాక్యం ఎప్పుడైతే నీ ఆత్మలోకి డ్రాప్ అవుతుందో, నో దట్ ఈస్ ద విజన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం గురించిన దర్శనం. అండ్ బిగిన్ టు థింక్ ఆన్ ఇట్, బిగిన్ టు మెడిటేట్ అపాన్ ఇట్. దాని మీద ధ్యానించండి, దానిని గురించి ఆలోచించండి. అది నీ మనస్సులో, నీ హృదయములో ఒక దృశ్యము వలె ఏర్పడినంత వరకు నువ్వు ధ్యానించగలిగితే, నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ దర్శనము, ఈ ఊహ, లేకపోతే ఈ ఆలోచన దేవుడు నీ కొరకు నిర్ణయించిన దానిలోనికి ప్రవేశించటానికి సహాయపడుతుంది. నీ ఎదుట ఉన్న టాస్క్, నీ ఎదుట ఉన్న పనికి తగిన సామర్థ్యము నీకు లేదు. నువ్వు ఏమి చేస్తున్నావో కాదు, ఏమి చేయగలవో నీవు చూసి, నాకు ఎలా తెలిసింది పాస్టర్గా నేను ఏమి చేయగలను? చదువు వాక్యం, వాక్యం చదువు. వాక్యములో ఉంది, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలనని చెప్పాడు ఆయన. నమ్మట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమని చెప్పాడు ఆయన. కమాన్, హల్లెలూయా. వాక్యము సంపాదించుకున్నటకు సామర్థ్యమును కలుగు చేశాడని చెప్పాడు ఆయన. యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్ దట్ గాడ్ క్యాన్ డూ. దేవుడు చేయగలిగిన సమస్తము నీవు కూడా చేయగలవు. ఎందుకని? యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ త్రూ క్రైస్ట్ జీసస్. ప్రొవెర్బ్స్ 29, సామెతలు 29వ అధ్యాయము. ఇది మనందరికి బాగా తెలిసిన పరిచయమైన వాక్య భాగమే, కానీ చాలా అద్భుతమైన మాట. తెలుగులో మాటకి ఇంగ్లీష్లో మాటకి చాలా వ్యత్యాసం ఉంది. చాప్టర్ 29 ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 18, 18వ వచనం తెలుగులో. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. కనపడిందా? కట్టు లేక తిరుగుదురు అంటే దే విల్ రోమ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. ఏ నిబంధనలు, నియమ నిబంధనలు లేకుండా మనుషులు విచ్చలవిడైపోతారు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. ఐ వాంట్ టు రీడ్ ఇన్ కేజేవి, కింగ్ జేమ్స్ బైబిల్ చూడండి. వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. ఆ మాట పట్టుకోవాలి. దర్శనము లేని చోటు ప్రజలు నశించెదరు అన్నమాట. దర్శనము లేని చోటు ప్రజలు నశించెదరు అంటే నాకు ఒక విషయం అర్థమైంది ఈ వచనము ద్వారా. అదేంటనంటే, అందుకని మీరు చూడండి, అక్కడ విజన్ అన్న మాట ఫస్ట్ లైన్లో మాట్లాడిన తర్వాత సెకండ్ లైన్కి వచ్చేసరికి దేవుని ధర్మశాస్త్రముల గురించి మాట్లాడుతున్నాడు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్, బట్ హీ దట్ కీపెత్ ద లా హ్యాపీ హీ ఈజ్. తెలుగు బైబిల్లో కూడా ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. సో మీరు బాగా గమనించాలి, దర్శనము లేని చోటు నాశనము. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంటే ల్యాక్ ఆఫ్ విజన్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. దర్శన లేమి నాశనమునకు దారితీస్తుంది. వింటున్నారన్నమాట. దర్శనము లేకపోతే, నా మాట బాగా వినాలి, దర్శనము లేకపోతే నాశనమునకు దారితీస్తుంది. దర్శనం అంటే ఏంటి? పడుకున్నప్పుడు మీకు కనపడేది కాదు. దర్శనం అంటే నేను కళ గురించి మాట్లాడట్లేదు. దర్శనం అంటే చాలామందికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. నాకు ఒక దర్శనం వచ్చిందండి, ఆ దర్శనంలో నాకు ఫలాంది కనపడిందండి, ఆ దర్శనంలో నాకు ఫలానా వ్యక్తి కనిపించాడు, ఆ దర్శనంలో నాకు ఇలాగ అర్థమైంది, నేను దాని గురించి మాట్లాడట్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐ వాంట్ టు గివ్ ఎ బిబ్లికల్ డెఫినేషన్ ఫర్ విజన్. దర్శనమునకు వాక్యానుసారమైన నిర్వచనం మీకు చెప్తాను. దర్శనము అనగా నిన్ను గూర్చి దేవుడు కలిగిన ఆలోచన యొక్క ప్రత్యక్షత. విజన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అన్ఫోల్డింగ్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. దేవుడు నీ పట్ల ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశమును మీకు బయలుపరచుట దర్శనము. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక చిన్న సైట్ థాట్ ఇక్కడ. దర్శనం అన్న మాట దగ్గరకు వచ్చాను, మీకున్న కన్ఫ్యూజన్ క్లియర్ చేయటం కోసం. దేవుడు దర్శనముల ద్వారా నడిపించడు. గాడ్ విల్ నాట్ లీడ్ పీపుల్ త్రూ విషన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత
బైబిల్లో ఎక్కడ దేవుడు ఎవరిని దర్శనములతో నడిపించలేదు. ఆయన దర్శనములు ఇచ్చాడు, కానీ దర్శనములలో నడిపింపు ఇవ్వలేదు. ఆయన దర్శనముల ద్వారా వారికి లీడింగ్ ఇవ్వాలి. ఎందుకనంటే నూతన నిబంధన సంఘము దేవుని ఆత్మచేత వాక్యం చేత నడిపించబడాలని దేవుని ఆలోచన. మీరందరూ ఖచ్చితంగా బైబిల్ విద్యార్థులైతే మీకు ఒక సందేహం వచ్చుండాలి పాటికి. ఏంటి ఆ సందేహం అంటే, యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత పేతురు మధ్యాహ్నం మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దర్శనమందు అతనికి ఒక దుప్పటి కనపడి దాంట్లో ఉన్న చతుష్పాద జంతువులన్నీ తినమని దేవుడు అతనితో మాట్లాడిన దర్శనము, అది ఆయన ఆరోహణం అయిన తర్వాత వచ్చిన దర్శనమే కదా పాస్టర్ గారని మీరు అడగచ్చు. కానీ మీరు అక్కడ గమనిస్తే ఆయన దర్శనం ఇచ్చాడు, కానీ దర్శనములో నడిపింపలేదు. ఆయన తెలియజేశాడు. హీ రివీల్డ్ ద ప్లాన్. ఏంటి ప్లాన్ అంటే, పేతురు నీవు అన్యజనులకు సువార్త ప్రకటించాలని తెలియచేశాడు. ఈ పరిశుద్ధాత్మ వరము అన్యజనులకు కూడా నీ ద్వారా నేను పరిచర్య చేయబోతున్న దేవుడు తెలియజేశాడు. నడిపింపు ఆత్మ ద్వారా ఇచ్చాడు. అందుకని మీరు అక్కడ వచనాలు చదివితే ఆ దర్శనము చూస్తూ ఉండగా ఇది ఏమవునో అని ఆలోచిస్తూ ఉంటే దేవుని ఆత్మ పేతురుతో మాట్లాడి, నీవు లేచి కిందకు వెళ్ళు, నీ కొరకు 3 మనుషులు వచ్చి ఉన్నారు, వారితో కూడా అడ్డమేమి చెప్పకుండా వెళ్ళమన్నాడు. ద స్పిరిట్ స్పోక్. He saw the vision, but the Spirit spoke. Now, దర్శనము అంటే దేవుడు మీ కొరకు, మీ పట్ల, మీ ఎడల కలిగిన ఆలోచన, అది మీకు తెలియచేయటయే దర్శనము. మరి నాకు ఎలా తెలుస్తుంది చెప్తాను. సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ విజన్. సో ఇప్పుడు దర్శనము లేకపోతే నాశనము. సామెతలు 29:18 ప్రకారం దర్శనం అన్న మాటకి తెలుగు బైబిల్లో దేవోక్తి అన్నమాట. చాలా బాగుంది ఆ మాట కూడా, దేవోక్తి. సో దర్శనం అంటే, నౌ అండర్స్టాండ్ సంథింగ్, దర్శనం అంటే దేవోక్తి. ఇట్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి వచ్చుచున్న మాట దేవోక్తి. సో దర్శనము లేని ఎడల, దర్శనము లేని చోటు ప్రజలు నశించెదరు. అంటే దేవోక్తి లేకపోతే ప్రజలు నశిస్తారు. అంటే ప్రజలు నశించకుండా ఉండాలి అంటే వారికి కావాల్సింది ఏంటంటే దేవోక్తి. అంటే వారు నశించకుండా ఉండాలంటే వారికి కావాల్సింది ఏంటంటే దర్శనము. విజన్ ఈజ్ వైటల్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. నీవు బ్రతికి ఉండటానికి, నువ్వు జీవించటానికి, నీవు ప్రోగ్రెస్ అవటానికి, మీ జీవితాన్ని కొనసాగించడానికి మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే దర్శనం. వాట్ కీప్స్ యూ. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, ప్రార్థన జవాబులు ఆలస్యమైనప్పుడు, బ్రేక్ త్రూస్ ఆలస్యమైనప్పుడు, నీ జీవితంలో జరుగుతున్నవి ఎందుకు జరుగుతున్నాయో నీకు అర్థం కానప్పుడు నిన్ను సస్టైన్ చేసేది ఏంటంటే నీ హృదయమందు నీవు హోల్డ్ చేసిన దర్శనము. హల్లెలూయా. దర్శనం అనగా నీ ఎడల దేవుడు కలిగిన ప్రణాళిక. ద రివలేషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన మాట. సో గనుక ఇప్పుడు ఈ దర్శనము మనలోనికి దేవుడు ఎలాగా ఆయన బయలుపరుస్తాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. మీ కొరకు దేవుడు కష్టం చేసిన ఆలోచన, లేకపోతే మీ కొరకు రూపించిన ఆలోచన మీ ప్రక్కన కూర్చున్న వారి కొరకు రూపించలేదు ఆయన. ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన వ్యక్తిగతమైన కస్టమైజ్డ్ పర్పస్, కస్టమైజ్డ్ ప్లాన్. మనలో ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఆయన ఒక యూనిక్ ప్రణాళికను ఆయన నిర్ణయించి ఉన్నాడు. సో ఇప్పుడు నేను నా జీవితంలో దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటో నేను తెలుసుకుంటే నా జీవితం యొక్క దర్శనం నేను పొందుకున్నట్టు అర్థం. ఆమెన్. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ద విజన్ ఈజ్ గాడ్స్ మైండ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఐ షుడ్ గెట్ ద విజన్. నాకు దర్శనము కావాలి. ఎందుకంటే దర్శనము లేకపోతే నాశనము. నా ఎగ్జిస్టెన్స్కి దర్శనము ప్రాముఖ్యం. సో దర్శనం ఏంటంటే దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళిక. ఆ దర్శనము నేను ఎలా పొందుకోగలుగుతానంటే నేను ఆయనతో సమయం గడిపినప్పుడు,
నేను ఆయనతో సహవాసము చేసినప్పుడు, ఆయన వాక్య సహవాసము నేను చేసినప్పుడు నా జీవితమునకు ఆయన కలిగిన ప్రణాళికను ఆయన నాకు బయలుపరుస్తాడు. ఎప్పుడైతే అది నాకు బయలుపరచబడుతుందో అది నా హృదయమందు దర్శనము వలె ఉంటుంది. హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుందా? మీరు అందరు నాతోనే ఉన్నారా? కమ నాతోనే ఉంటామని చెప్పండి. రైట్. సో వాట్ ఈస్ ద విజన్ నౌ? వాట్ ఈస్ ద విజన్? ఈ దర్శనము ఎప్పుడైతే మన హృదయంలోనికి కలుగుతుందో ఆ దర్శనము నీ యొక్క హృదయములో అది చిత్రము వలె నీవు చూడగలిగినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్. నౌ విజన్ అండ్ ఇమాజినేషన్ గో టుగెదర్. మోషే ఏం చేస్తున్నావు ఇక్కడ? మా మామగారికి గొర్రెల మందు ఉంటే ఇటు తీసుకొచ్చాను నాయన. అవునా? కానీ విషయం ఏంటంటే నీ పట్ల నేను కలిగిన ఆలోచన ఏంటంటే నువ్వు ఇశ్రాయేలులందరిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రావాలి. దట్స్ ద విజన్. నౌ సీ గాడ్ రెస్పాండ్స్ విత్ విజన్. ఐఎమ్ టెల్లింగ్ యూ. వెంటనే ఇప్పుడు అదొక పిక్చర్. అది మోషేకి నువ్వు వెంటనే తీసుకొని రావాలి. నేను తీసుకురావటం ఏంటి? నేనేంటి? నో, దట్స్ ద విజన్. దేవుడు ఆ దర్శనం, దేవుడు మోషే ఎడల తనుకున్న ప్రణాళికను బయలుపరిచాడంటే నౌ మోసెస్ గాట్ ద విజన్. గొర్రెల వెనకాల, కొండల వెనకాల, చెట్ల వెనకాల, పొలాల వెనకాల తిరుగుతూ తన జీవితాన్ని వృధా చేసుకుంటున్న మోషే, వెన్ హీ గాట్ ద విజన్, ఎప్పుడైతే ఆ దర్శనమును తన హృదయంలోకి తీసుకున్నాడో మోషే జీవితం ప్రయోజనకరం అవటం స్టార్ట్ అయింది. నేనేమంటానంటే మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరము కూడా నిష్ప్రయోజకులుగా ఉండటం దేవుని చిత్తము కాదు. కానీ కొద్దిమంది మాత్రమే ఆ ప్రణాళికను పట్టుకున్నారు. నో, హీ విల్ నాట్ రివీల్ హిస్ విజన్ టు యూ అన్లెస్ యువర్ విల్లింగ్. నీకు ఇష్టం లేకపోతే ఆయన చెప్పడు, బలవంతం చేయడు ఆయన. నో, ఇట్స్ యువర్ విల్లింగ్నెస్ దట్ హెల్ప్స్ యూ టు డ్రా ద విజన్. Now my point is, do you have a vision for life? నీ జీవితము కొరకు ఒక దర్శనం ఉందా నీకు? దేవుని యొద్ద నుండి నీ జీవిత దర్శనమును పొందుకున్నావా? అంటే పాస్టర్ గారు నా మైండ్లో చాలా ఆలోచనలు ఉన్నాయి, నేను ఫలానా దట్స్ వండర్ఫుల్. నేను మీ ఆలోచన గురించి మాట్లాడట్లేదు. దేవుడు మీ ఎడల కలిగిన ఆలోచన. నువ్వు 100 కోట్లు ఆలోచిస్తే ఆయన 1000 కోట్లు ఆలోచించగలడు. ఎందుకనంటే మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు, మన త్రోవలు ఆయన త్రోవలు వంటివి కావు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన తలంపులు మన తలంపుల కంటే, ఆయన త్రోవలు మన త్రోవల కంటే అంత ఉన్నతమై ఉన్నవి. నువ్వు వాట్ ఈస్ ద హైయెస్ట్ దట్ యూ కెన్ థింక్? దేవుడు అన్నాడు దట్స్ వెరీ లో ఫర్ మీ. సో మరేం చేయాలి? I want the best thing that I can do for my life is to get the vision that God has for me. నా జీవితానికి క్షేమం ఏంటంటే ఆయన ఆలోచనే. నీ జీవితానికి క్షేమం ఏంటంటే దేవుని ఆలోచనే. అది నువ్వు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు అనుకున్న దానికంటే శ్రేష్టమైనదిగా మారుస్తుంది నిన్ను. చాలాసార్లు నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలని ఆలోచిస్తావు. దేవుడు అనుకుంటాడు నేను ఇక్కడే ఉంచి అక్కడ కంటే ఎక్కువ దీవించాలనుకుంటాడు. ద ప్రాబ్లమ్ ఈస్ ఇట్స్ యువర్ విల్లింగ్నెస్. సో ఇప్పుడు వెంటనే దేవుడు అన్నాడు మోషేతో, మోషే నీవు వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా ప్రజలను వారిని తీసుకొని, ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 8 ఇన్ చాప్టర్ 3 ఎక్సడస్, నిర్గమకాండం 3:8 నీవు వారిని మంచి దేశమునకు, విశాలమైన దేశమునకు, నీవు అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించాలి. కమాన్, హల్లెలూయా. మీకు కనపడిందా వచనం? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి
విశాలమైన మంచి దేశం. అంటే గాడ్ ఈజ్ పెయింటింగ్ ఎ పిక్చర్, గాడ్ ఈజ్ రివీలింగ్ సంథింగ్ టు మోసెస్. మోషేకి ఒక పిక్చర్. ఇప్పుడు ఆ మాట చెప్పగానే మోషే ఆలోచన, నేను కూడా వచ్చిన చదవగానే వెంటనే నా మైండ్లో కనపడిన పిక్చర్ ఏంటంటే పాలు తేనె. ఇమాజిన్ ఎ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ. అంటే దేవుడు ఏం చేశాడంటే ఒక విజన్ ఇచ్చేసాడు. సో మోషే వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేశాడు, హే, మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు నన్ను పంపించాడు. అంటే ఇప్పుడు వారందరూ దాన్ని ఎలా ఉంటుందో అని ఊహించటానికి ఆరంభించారు. కానీ వారు దేవుడు ఇచ్చిన ఆ దర్శనమును వారి హృదయములో, వారి ఇమాజినేషన్లో పెట్టుకోవటంలో విఫలమయ్యారు వారు. Now, you have to listen to me very carefully. Now, imagination is given to create future. ఊహించే శక్తి ఒక మనిషికి పుట్టుకతోనే వచ్చిన సామర్థ్యం ఏంటంటే ఊహించే సామర్థ్యం. ఎవరైనా ఊహించగలరు. ఇక్కడ మీరు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏదో జరుగుతుందని వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటారు, నేను ఊహించినట్లుగా లేదు అంటారు. అంటే నువ్వు ఊహించావు, యు ఇమాజిన్ సంథింగ్. లేదంటే కొన్నిసార్లు నేను ఊహించినట్లుగానే ఉంది అంటారు. లేదా మీరు ఫస్ట్ టైం ఏదైనా వేరే దేశానికి ఫ్లై అవుతున్నప్పుడు మీరు ఇంకొక 4 రోజుల్లో ఫ్లై అవుతారని ఉండగా ఈ నెలంతా కూడా మీరు ఫ్లై అవుతూనే ఉంటారు. ఎక్కడ చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే యువర్ ఇమాజినేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరు నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ ప్లేన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అరే నేను అనుకున్నట్టుగా లేదంటే నువ్వేదో అనుకున్నావు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు, నేను ఇలాగ అంటే యూ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. అంటే ఇమాజినేషన్ ఈజ్ ఎక్స్పెక్టేషన్. అంటే నువ్వు ఊహిస్తున్నావు అంటే యువర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. సో నువ్వు ఊహించే సామర్థ్యం, ఆలోచించే సామర్థ్యం దేవుడు నిన్ను మనిషిని చేసి, మనిషికి తలకాయ చేసి, లోపల ఒక చిన్న ఆలోచించే మెదుడు, తెలుగులో మాడుతుందనే అనుకోవద్దు, బుర్ర పెట్టాడు. అది వాడండి అంటున్నాడు ఆయన, అంతే. హలో, ఇప్పుడు మీకు అర్థమవుతున్నట్టుంది. వాడండి ప్లీజ్ అని దేవుడు అంటున్నాడు. కమ్ ఆన్, కెన్ ఐ హియర్ ఎ లౌడ్ హల్లెలూయా. కొంతమంది పిల్లలు అంటారు కదా, బుర్ర వాడవా అంటారు, లేదా మైండ్ వాడితే పనులు జరుగుతాయని. సో దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చాను బాబాది నేను ఆ బ్రెయిన్, ఆర్ ద ఎబిలిటీ టు థింక్, ఆలోచించే సామర్థ్యం ఎందుకు ఇచ్చానంటే, ఎందుకంటే దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ దాట్. దాంట్లో ఒక శక్తి ఉంది. ఏంటంటే ఇమాజినేషన్ ఈజ్ గివెన్ టు క్రియేట్ ఫ్యూచర్. అందుకనే లాస్ట్ వీక్ మీకు ఆ వచనం చూపించాను. నేను చెప్పే ప్రతి మాటకి ఇట్ ఈస్ బ్యాక్డ్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ వేగ్ స్టేట్మెంట్స్. నేను ఊరికే సరదాగా ఫీల్ గుడ్ స్టేట్మెంట్స్ చెప్పట్లేదు. ఇవన్నీ వాక్యానుసారమైన మాటలే. కమ్ ఆన్, హల్లెలూయా. మీకు లాస్ట్ వీక్ ఆ వాక్యం చూపించిన ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో యాంప్లిఫైడ్ క్లాసిక్ ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడిందంటే, నీవు ఆలోచించినది, సో నౌ నథింగ్ దే హ్యావ్ ఇమాజిన్ దే కెన్ డూ విల్ బి ఇంపాసిబుల్ ఫర్ దెమ్. నేను చేయగలను అని నీవు ఆలోచించినది ఏదైనా కూడా ఆటంకపరచుట ఎవరి తరము కాదు అని వాక్యంలో రాయబడి ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో మై పాయింట్ ఈజ్, ప్రతి మనిషికి ఊహలు ఉంటాయి, ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి, ప్రతి మనిషికి చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. బట్ మై పాయింట్ ఈజ్, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ తలంపులు దేవుని వాక్యపు వెలుగులో గనక వాక్యము చేత ఎఫెక్ట్ చేసుకొనగలిగితే, దేవుని దర్శనము, దేవుడు మీ కొరకు కలిగిన ఆలోచనను నీవు ఆలోచింప చేయటం ఆరంభించగలిగితే, ఇఫ్ యూ కెన్ బిగిన్ టు ఇమాజిన్ ద విజన్ దట్ గాడ్ హెస్ గివెన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ బి క్రియేటింగ్ ఎ ఫ్యూచర్ దట్ యుర్ ఇమాజినింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుడు నీకు ఇచ్చాడు దర్శనం. వాట్ ఈస్ ద విజన్ దట్ గాడ్ హెస్ గివెన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్? నీకే అర్థమవుతుంది. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలో, లేకపోతే దేవుని వాక్యాన్ని పర్సనల్ మెడిటేషన్, నీ వ్యక్తిగత వాక్య ధ్యానంలో దేవుడు ఇది నీ జీవితమునకు సంబంధించినది అన్న ఒక వాక్య
వాక్యం ఎప్పుడైతే నీ నీ ఆత్మలోకి డ్రాప్ అవుతుందో, నో దట్ ఈస్ ద విజన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి నా దర్శనం. అండ్ బిగిన్ టు థింక్ ఆన్ ఇట్, బిగిన్ టు మెడిటేట్ అపాన్ ఇట్. దాని మీద ధ్యానించండి, దానిని గురించి ఆలోచించండి. అది నీ మనస్సులో, నీ హృదయములో ఒక దృశ్యము వలె ఏర్పడినంత వరకు నువ్వు ధ్యానించగలిగితే, నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ దర్శనము, ఈ ఊహ లేకపోతే ఈ ఆలోచన దేవుడు నీ కొరకు నిర్ణయించిన దానిలోనికి ప్రవేశించటానికి సహాయపడుతుంది. హల్లెలూయా. అబ్రహామును లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడన్నాడు, నీవు కనులెత్తి చూడు. అక్కడ ఉన్న మంచి ప్లేస్ని లోతు చూస్ చేసుకున్నాడు. యొర్దాను నది ప్రాంతాన్ని లోతు చూస్ చేసుకున్నాడు. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. రైట్. యొర్దాను ప్రాంతము మంచి పచ్చగా ఉంది. ఐగుప్తు దేశము యెహోవా తోట వల్లే కనపడింది అన్నాడు ఆదికాండం 13వ అధ్యాయంలో. లోతు దాన్ని ఏర్పరచుకొని, లోతు తన కుటుంబము, తన మందలు, తన పశువుల కాపర్లతో అక్కడికి వెళ్ళిపోయి ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా అబ్రహాము మిగిలి ఉన్న స్థలము అరణ్య భూమి తప్ప ఇంకోటి లేదు. ఇట్ వాస్ జస్ట్ విల్డర్నెస్, ఇట్స్ ఎ డెజర్ట్ అంతే. కింద చూస్తే ఇసుక, పైకి చూస్తే ఆకాశం తప్ప ఏమీ లేదు. అబ్రహాంతో పాటున్న 318 మంది, అబ్రహాంతో ఉన్న దట్ ఓల్డ్ లేడీ శారమ్మ, ఇంకా గొర్రెలు మందలు తప్ప ఇంకా ఏమీ లేదు. కానీ దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహాము నీ కన్నులెత్తి చూడు, నీవు చూచినంత నేను ఇస్తాను, నీవు చూచినంత నేను ఇస్తాను, నీవు చూచినంత నేను ఇస్తాను, నీవు చూచినంత నేను ఇస్తాను. వాట్ యు సీ, దట్స్ వాట్ ఐ గివ్ అబ్రహాం. ఇప్పుడు నేనేమంటానంటే, అబ్రహాము కనులెత్తి చూశాడు. అబ్రహాము ఏమి చూశాడంటే, అతడు ఎక్కడ ఉన్నాడో కాదు, ఎక్కడ ఉండగలడో చూశాడు అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము దగ్గర ఏమి కలిగి ఉన్నదో కాదు, అబ్రహాము ఏమి కలిగి ఉండగలడో చూశాడు అబ్రహాము. అబ్రహాము ఏమి చేస్తున్నాడో కాదు, ఏమి చేయగలడో చూశాడు. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు చూసింది నేను ఇస్తాను అన్నాడు. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఈ రోజున నీ దగ్గర, నీ ఎదుట ఉన్న పనికి నీ చేతిలో ఉన్న ధనము సరిపోలా. డోంట్ వరీ. నీ దగ్గర ఉన్నది కాదు, ఏమి ఉండగలదో నువ్వు చూస్తే, నీ ఎదుట ఉన్న టాస్క్, నీ ఎదుట ఉన్న పనికి తగిన సామర్థ్యము నీకు లేదు, నువ్వు ఏమి చేస్తున్నావో కాదు, ఏమి చేయగలవో నీవు చూస్తే. నాకు ఎలా తెలిసింది పాస్టర్గా నేను ఏమి చేయగలను? చదువు వాక్యం, వాక్యం చదువు, వాక్యములో ఉంది, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలనని చెప్పాడు ఆయన. నమ్మట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమని చెప్పాడు ఆయన. కమ్ ఆన్ హల్లెలూయా. భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యమును కలుగు చేశాడని చెప్పాడు ఆయన. యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్ దట్ గాడ్ క్యాన్ డూ. దేవుడు చేయగలిగిన సమస్తము నీవు కూడా చేయగలవు. ఎందుకని యూ ఆర్ ఎ న్యూ క్రియేషన్ త్రూ క్రైస్ట్ జీసస్.